అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలోని పలు మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు నేటికి డోలి కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ పరిధి చింతలపాలెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి గమ్మెల జానకమ్మకు బుధవారం పురిటి నొప్పులొచ్చాయి. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేక వాహనాలు రాలేదు. దీంతో కుటుంబీకులు గర్భిణి జానకమ్మను చింతలపాలెం నుంచి అటవీ మార్గం గుండా కొన్ని కిలోమీటర్లు నడిపించి అక్కడ నుంచి డోలికట్టి పెద్దవాగు దాటించి 7 కిలోమీటర్లు పినకోట ఏరియా హాస్పిటల్కి మోసుకొచ్చారు. కుటుంబీకులు దేవుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు దాటుతూ 79వ స్వాతంత్రంలోకి కూడా అడుగు పెడుతున్నా కనీసం తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక తమ జీవన విధానం వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, బల్లా గారు వచ్చారు. ఇదిగో నెల రోజుల తర్వాత మీ సమస్యలని డోలి మోతలు ఎత్తేస్తున్నానని ప్రసంగం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ఇప్పుడు పెద్ద ఏరు ఉంది, ఏరు దాటి వెళ్ళాలి పరిస్థితి. చూడండి, పొలాల మధ్య నుండి ఎత్తుకుంటూ రావడం జరిగింది. చూడండి సార్, ఇప్పటికైనా కనీసం మా నిరుపేద కష్టానికి గుర్తిస్తారని చూడండి సార్, 7 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఇప్పుడు వర్షం పడేటట్టు ఉంది. మధ్య దారిలో వర్షం పడితే ఏ పరిస్థితి ఉంటుందో మాకే తెలీదు. చూడండి సార్.